ఇజ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెను. 2 దినవృత్తాంతములు 13వ అధ్యాయము 5వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 29 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ దావీదుకి ఇచ్చిన, సొలొమోనుకి ఇచ్చిన కృప, దీవెనలు, భంగము కాజాలని ఆశీర్వాదం, స్థిరత్వం, రాజ్యం యొక్క స్థిరత్వం దేవుడు దావీదుకి, సొలొమోనుకి ఇచ్చినట్టుగా నీకు నాకు ఈ పరిచర్యకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దేవుడు దావీదుతో, దావీదు సంతతితో ఈ రాజ్యాన్ని ఎల్లప్పుడూ మీరే ఏలండి, ఇంకెవ్వరికి ఇవ్వను, ఈ సింహాసనం నీకు నీ తరతరాలకి స్థిరంగా ఇచ్చేసా అన్నాడు దేవుడు. ఆ వాగ్దానం భంగము కాజాలని వాగ్దానం అటండి. భంగము కాజాలని వాగ్దానం పొందటానికి దేవుడు ఎంత కృప ఇచ్చాడు దావీదుకి, సొలొమోనుకి. ఇలాంటి కృపను గురించి రేపటి వర్తమానాల్లో లోతుగా విశ్లేషిద్దాం, దైవ దీవెనలు పొందుదాం. కృప నీకు దొరికిందా, ఇక నీకు తిరిగి ఉండదు, నీకు ఎదురే ఉండదు. ఎస్, కృప నీకు దొరికిందా, అన్నీ కలిసి వచ్చినట్టే, అదృష్టవంతుడివే. ఎస్, నీ నిమిత్తం బండ నుంచి నూనె ప్రవహిస్తుంది. నేను లక్కీ ఫీలోగా భావిస్తారు. ఆ కృప వాక్యాలు విందాం, ఆ కృప కొరకు ప్రేర్ చేద్దాం, ఆ కృపను పొందుదాం. రేపటి సండే 4 వర్షిపుల్లో వేలాదిగా తల్లిరండి, దైవ దీవెనలు పొందుదాం. అంతేకాదు, లాస్ట్ సండే కాబట్టి గర్ఫాలో ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 o'clock వచ్చి లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకున్న వాళ్ళకి 3rd వర్షిప్ తదనంతరం మీకు ఉచితంగా భోజనం ఉంటుంది. లంచ్ దూరమైన దగ్గరైనా వచ్చిన ప్రతి ఒక్కరికి. అలాగే నైట్ టైం కూడా మీకు డిన్నర్ ఉంటుంది ఫ్రీగా. మధ్యాహ్నం లంచ్ తర్వాత హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. వేలాది తల్లిరండి, దైవ దీవెనలు పొందండి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్, మరియు ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం ఘనమైన కానుక ఇచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవాలనుకున్నారో అలాంటి వాళ్ళు కూడా వచ్చి నన్ను కలిసి మరి మందిరం కోసం గుప్పిలిప్పి ప్రేయర్ చేయించుకోవచ్చు, దైవ దీవెనలు పొందవచ్చు. ఈ వెసులుబాటు రేపు 4 వర్షిపులు కూడా ఉంటుంది. రేపు బిజీగా ఉంటాం కాబట్టి, ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి మాట్లాడి మీ సమస్యలు చెప్పి ప్రేయర్ చేయించుకోవచ్చు. ఓకే, ప్రార్థన ఆశ్చర్య కూడా ఈరోజు నీ కృప చూపించండి. ఆఫ్టర్నూన్ ప్రేయర్ ద్వారా మరింత దీవి నుంచి ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి. అయ్యా, రేపు ఆరాధన సిద్ధపరచండి. కృప వెంబడి కృప. ఏ రీతిగా దావీదు సొలొమోను పొందారు అలాంటి కృప మాకు కావాలయ్యా. అంటే దీవెన పొందే భాగ్యం మాకు దయచేసి. భంగము కాచాలని నిబంధన వారితో చేసావు, మాతో చేస్తావు, నమ్ముచున్నావు. కృప కొరకు కనిపెడుతున్నావు. దీవెన దయచేసి జయమనివ్వండి. వేలాది మంది నడిపించండి. రేపటి దినమంది మంచి ఆయన వాతావరణం ఇవ్వండి. వర్షాలు పడినివ్వద్దు, ఇటు సండే ఆయన ఎండ్రానివ్వద్దు, కూల్గా ఉండాలి వాతావరణం. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరు అవసరాలు తీర్చిన రోజు, ఎవరు జాబ్ కోసం జాబ్స్లో అన్నింటిలో కృప చూపించి గొప్ప విజయాన్ని ఇచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకు 4వ ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్థుతి ఆరాధన, కృప గురించి బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ అండి, మీ మధ్యకు వచ్చి ప్రవేశం చేసండి, మిస్ చేసుకోవద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.